మన వాళ్ళు ఎందుకు పెట్టారు సెక్స్ అనే దాన్ని పెట్టినప్పుడు డిఫరెంట్ కదా. ఇది ఇది స్త్రీ, ఇది పురుషతత్వము, ఇది స్త్రీతత్వము, రెండు జెండర్లో ఉంటుందన్నమాట. ఆ జెండర్లో ఉన్న దాంట్లో కొందరికి ఏందే మొగరాయిలా ప్రవర్తిస్తున్నావు అంటే కొంచెం మొగతనం ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి ఏమో, మగవాళ్ళకి ఏముంటుంది, ఏందిరా ఆడపిల్లలా ఏడుస్తున్నావు అంటారు. స్త్రీత్వం ఎక్కువ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేశారంటే పూర్వం కుటుంబ వ్యవస్థ పెట్టి ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా జాతకాలు చూసేవాడు. జాతకాలు చూడడం అంటే ఏంటిది, శుక్రుడు ఉన్నప్పుడు శని ఉన్నప్పుడు ఇప్పుడు మనలో ఒక చిప్పు, దాంట్లో ఎనర్జీ ఉంది, బయట కూడా ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ లెవెల్ భార్యాభర్తలు ఇద్దరికీ ఒకటే రాశి ఉందనుకో. నేను ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, 55 కోట్ల అప్పులు ఉన్నాయి, నేను బంగారం వ్యాపారస్తుంది అని అన్నాడు. అయితే నీ భార్యతో అకౌంట్ ఓపెన్ చేసుకో అన్నాడు. సేమ్ నక్షత్రం చెప్పాడు. నీ పిల్లలు అంటే సేమ్ నక్షత్రం చెప్పాడు. అయితే ఇప్పుడు అంతా సాటర్న్ నడుస్తుంది నాన్న, చాలా రోజుల వరకు నీకు ఇంకంత నెగిటివ్ ఉంటుంది, మీ కుటుంబం కాక అదర్ దాన్ పర్సన్ ఎవరైతే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోని సలహా ఇచ్చాను. జాతకాలు చూడడం అంటే అదే. ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీ తిరుగుతూ పోతుంటుంది నాన్న. మొన్నన్ని రాశులు గ్రహాలు వరుసగా ఉన్నాయన్నాం చూడు, అలాగా మన ఎనర్జీ పాయింట్లో కూడా మనం నిత్య జీవితంలో మనం తినే ఆహారాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి, మన మానసిక స్థితులను బట్టి ఎనర్జీ లెవెల్స్, మన భావాలు మారిపోతాయి. నిన్న బాగానే కొట్లాడినవి వాళ్ళ మనతో మంచిగా ఉన్నావంటే నిన్న అలా అనిపించింది నా మనసుకి, శారీరకంగా నేను బాగాలేను, అందుకే నిన్న నాకు కోపం వచ్చింది అన్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను కాబట్టి మంచిగా కలిసిపోయాను, నన్ను నేను అర్థం చేసుకున్నాను, ఎక్కడ తప్పు చేశాను. మనం కుటుంబంలో ఇలా రోజు వినే మాటలే, ఇదేం కొత్త మాట కాదు కదా. అలాగా ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారో, ఇద్దరు లెవెల్స్ ఒకళ్ళకి ఎక్కువ ఉండి, ఒకళ్ళకు వాటర్ కెమిస్ట్రీ ఎక్కువ, వీర్య కణాలు ఎక్కువ, అతనికి ఎక్కువ కోపమే అంటే సూర్యనాడి ఎక్కువ పనిచేస్తోంది అతనికి సూర్యనాడు ఎక్కువ పనిచేస్తున్నప్పుడు వేడితత్వం అతనిలో ఎక్కువ, అంటే ప్రతిదానికి ఇరిటేట్ అవుతారు. లేదు కొంతమంది ఆడవాళ్లే ఆ వేడితత్వం చాలా ఎక్కువైనప్పుడు ఆ పర్సంటేజ్ మన బాడీ చెప్పాను ఎనర్జీ పాయింట్స్ ఉంటాయని, సూర్యనాడిలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆమెకి ఇరిటేట్ అయిపోతుంది. శారీరకంగా బలహీనురాలు అయినప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి. మగవాళ్ళకు కూడా అంతే, వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంటాయి. అయితే వాళ్ళకి మనకు పెద్ద పాపులారిటీ రాదు, కానీ వాళ్ళు కూడా డిప్రెషన్ వస్తుంది, వాళ్ళకు కూడా వీర్యకణాలు పోతాయి కొంత తర్వాత. అంటారు కదా 60 ఏళ్ల తర్వాత చెప్పినట్టు వింటున్నాడు ఆయన, అప్పటిదాకా అయితే వినలేదని. అప్పటిదాకా మేలీగో ఎక్కువ ఉంది, వీర్యకణాలు బాగా యాక్టివ్గా పనిచేసినంతసేపు నేను మగోడిని, నేను చెప్పినట్టు అని అనుకుంటాడు. ఎప్పుడైతే 60 ఏళ్ల తర్వాత తన వీర్యకణాలు తగ్గిపోవడము, తను ఆ సామాన్యమైన విషయాలను అర్థం చేసుకునే తత్వం వస్తుందో, అప్పుడు భార్య అన్నా, పిల్లలన్నా, సామాజిక విలువలన్నా గుర్తిస్తూ, ఆలోచిస్తూ, అందరితో సామరస్యంగా మెలుగుతూ. అప్పటి మా ఆయన వేరు, ఇప్పుడు మా ఆయన వేరు అని ఎంతో మంది చెప్తుంటే మనం వినేది ఇదే అనమాట. అంటే ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, భార్య గొడవ చేస్తున్నప్పుడు భర్త ఎలా ఉంటాడు, ఆయనలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ. వాటర్ క్వాంటిటీ అంటే వాతతత్వం ఎక్కువ ఉన్నప్పుడు డల్గా ఉంటారు, చెప్పిన మాట వినరు, ఆ వీర్యకణాలు సెక్స్ చేద్దామన్న కోరికలు ఉండవు. ఈ విధంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు అంటే డిఫరెంట్గా ఉన్నారు. ఒక ఆమెకు వాటర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంది, ఒక ఆయనకు సూర్య దోషం ఎక్కువ, అంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ మూలాధారం, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఈ విశుద్ధి, ఈ ఆజ్ఞా చక్రాలు ఎలిమెంట్స్ కరెక్ట్గా ఇద్దరికి ఉన్నప్పుడు అంటే ఏంటి, ఎలా ఉండాలి ఇద్దరికి. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు, ఒక వీర్యకణాలు అతనికి తగ్గిపోయాయి, అతను ఒక 40 ఏళ్ళ ఏదో అందరి కోసమని పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డను అన్నాడు, అయిపోయింది. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయింది. కిడ్నీ ఎప్పుడైతే అతనికి ఫెయిల్యూర్ అయ్యి ఒకటే కిడ్నీ ఉందో, ఆపరేషన్ చేసి ఇంకో కిడ్నీ తెచ్చుకో, ఆయనకు వీర్యకణాలు నశించిపోతాయి, భార్యతో కాంటాక్ట్ తగ్గిపోతుంది. కొంతమందికి ఏంటిది, మా అమ్మ నాయన పిల్లలందరూ ఎదురుగా నేను నా పెళ్ళం పక్కన పడుకుంటానా, నేను దూరంగా ఉంటానని అసలు డిటాచ్మెంట్గా ఉంటారు, కొన్ని నమ్మకాలు, విశ్వాసాల వల్ల. కొందరు ఏం చేస్తారు, మళ్ళీ పిల్లలు పుడతారేమో భయంతో భార్య భర్త కలవడం కానీ, భర్తతో భార్య కలవడం కానీ జరగదు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వ్యవహారంలో, ఇప్పుడున్న జనరేషన్లో సెక్స్ చేసుకోండి అనేవే ఉన్నాయి, కానీ ఆ సెక్స్ కావాలి అంటే ప్రేమ కావాలని ఎక్కడ చెప్పలేదే. ఈ విశ్వం మొత్తంలో అణువు నీవే నేను, నేనే నీవు, నీకు నాకు ఎందుకనేదో పాత పాట ఉంటుంది ఒకటి, నీకు నాకు మధ్యలో ఇంకా లోపాలేంటి అని. ఒకవేళ ఆమెలో కనుక శ్రద్ధ, పట్టుదల భర్త దగ్గరికి రావాలని తగ్గిపోయినప్పుడు ఈయన ప్రోత్సహించాలి. ఇతనిలో ఏమన్నా తక్కువైనప్పుడు పక్కన కూర్చొని మాట్లాడడం కానీ, ప్రేమను అందించడం కానీ,
చక్కటి వాసనలు వెదజల్లే మల్లెపూలు పెట్టుకొని కూర్చోవడం కానీ, సరదాగా కబుర్లు చెప్పడం కానీ, ఎంతసేపు నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, నువ్వు వాళ్ళతో ఇట్లా మాట్లాడుతూ నేను ఇట్లా మాట్లాడుతుంది అని ఎప్పుడూ గొడవ పెట్టుకుంటూ, ఈయన ఈగో ఈమెకు, ఆమె ఈగో ఆయనకు, ఆయన ఉద్యోగం చేస్తున్నానని ఆమె, ఈయన ఉద్యోగం బాధల్లో వీళ్ళున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని రిలేషన్షిప్ తగ్గిపోయింది. పిల్లలతో అనుబంధం, మా పిల్లలతో ఎప్పుడు పొద్దున వస్తున్నారు, పిల్లలు వంట చేసి పెడుతున్నారు, వీళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు, పిల్లలు రాగానే ట్యూషన్కి పోతున్నారు, రాగానే పడుకుంటున్నారు, వీళ్ళ రూమ్లో వాళ్ళు పడుకుంటారు. వాళ్ళు అంటే నా పిల్లలు నా భర్త అని ఒక భోజనం చేసే టైంలో కలిసి ఉండటం లేదు. ఒకళ్ళతో ఒకళ్ళే ఆనందంగా సంతోషంగా మంచి బట్టలు వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, గడిపొస్తున్నారు.